ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాం. మొదటిది మా అమ్మ. మా అమ్మ. మా అమ్మ. మా అమ్మ అంటే ఇక్కడ మా అంటే అవర్ మదర్ అని రాయం, మై అనే రాస్తాం. మై అంటే నా, మదర్ MOTHER, మై మదర్ అంటే మా అమ్మ. మై మదర్, మై మదర్, మై మదర్. మా అమ్మ MY మై, MOTHER మదర్, మై మదర్ మా అమ్మ. తెలుగులో చెప్పేటప్పుడు మా అమ్మ అంటాం, ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మై మదర్ అంటాం. అదేవిధంగా మా నాన్న. మా నాన్న, మా నాన్న. మా అంటే ఇక్కడ చెప్పాను కదా మై అని రాసుకోండి. మై ఫాదర్ FATHER మై ఫాదర్. మా నాన్న మై ఫాదర్, ఫాదర్, మై ఫాదర్. మా నాన్న FATHER ఫాదర్. నా తండ్రి అని కూడా అనొచ్చు. నా పుస్తకాలు. నా పుస్తకాలు, పుస్తకాలు, నా పుస్తకాలు. మై బుక్స్. నా అంటే ఇంకా మై అని రాసుకోవాలి. పుస్తకాలు అంటే బుక్స్. పుస్తకము అంటే బుక్. నా పుస్తకం అనాలనుకోండి మై బుక్. కానీ ఇక్కడ నా పుస్తకాలు అని ఇవ్వడం జరిగింది కాబట్టి మై బుక్స్ అని రాయాలి. మై బుక్స్. బుక్స్, బుక్, బుక్స్. మై బుక్స్ నా పుస్తకాలు. నా పిల్లి. బాగుంది. నా పిల్లి. నా అంటే మై. పిల్లి క్యాట్ CAT క్యాట్. నా పిల్లి మై క్యాట్. మై క్యాట్ నా పిల్లి. మై క్యాట్. క్యాట్, కేట్ అనకూడదు మళ్ళీ దీన్ని. క్యాట్, మై క్యాట్ నా పిల్లి. నా కలము. నా కలము. నా కలము. నా కలము. నా MY మై. కలము పెన్ PEN పెన్. మై పెన్. మై పెన్. మై పెన్ నా కలము. నా కుక్క. నా కుక్క. నా మై కుక్క. డాగ్ DOG డాగ్. మై డాగ్. మై డాగ్. మై డాగ్ నా కుక్క. నా చొక్కా. నా చొక్కా. చొక్కా, చొక్కా నా చొక్కా. మై షర్ట్ SHIRT షర్ట్. మై షర్ట్. మై షర్ట్. మై షర్ట్ నా చొక్కా. నా చెట్టు. నా చెట్టు. చెట చెట్టు టావు తీస్తే చెట్టు. నా చెట్టు. నా అంటే మై. చెట్టు ట్రీ TREE ట్రీ. మై ట్రీ. మై ట్రీ నా చెట్టు. నా ఉపాధ్యాయుడు. నా ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు నా ఉపాధ్యాయుడు. నా అంటే మై. ఉపాధ్యాయుడు టీచర్ TEACHER మై టీచర్. హీ ఈజ్ మై టీచర్. ఇది వాక్యాల్లో ఉపయోగించడం తర్వాత చెప్పుకుందాం. మై టీచర్. మై టీచర్. టీచర్ మై టీచర్ నా ఉపాధ్యాయుడు TEACHER టీచర్. నా స్నేహితుడు. నా స్నేహితుడు. స్నేహి తు
డూ. నా స్నేహితుడు మై స్నేహితుడు అంటే ఫ్రెండ్, FRIEND ఫ్రెండ్. మై ఫ్రెండ్, మై ఒత్తు ఫే, దీనికి రావద్దు ఫ్రే, ఫ్రెండ్. మై ఫ్రెండ్, ఫ్రెండ్ FRIEND మై ఫ్రెండ్. నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు. మగవాడైతే నా స్నేహితుడు, ఆడపిల్ల అయితే నా స్నేహితురాలు, రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. నా చెల్లి, నా చెల్లి. నా చెల్లి అంటే మై సిస్టర్, మై SISTER సిస్టర్, మై సిస్టర్. నా చెల్లి లేదా నా అక్క అని చెప్తాం. నా చెల్లి అని పర్టికులర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మై యంగర్ సిస్టర్, మై యంగర్ YOUNGER యంగర్ సిస్టర్ SISTER సిస్టర్. మై యంగర్ సిస్టర్, మై యంగర్ సిస్టర్, సిస్టర్. మై యంగర్ సిస్టర్. నా చెల్లి. నా అన్న, నా అన్న. అన్న అని కానీ అన్నయ్య అని కానీ మా అన్నయ్య అని కానీ అనవలసి వచ్చినప్పుడు మై బ్రదర్, BROTHER మై బ్రదర్. లేదా మై అన్నయ్య అన్నాడు కాబట్టి ఎల్డర్, ELDER ఎల్డర్ బ్రదర్, BROTHER మై ఎల్డర్ బ్రదర్. మై ELDER ఎల్డర్ బ్రదర్. మై ఎల్డర్ బ్రదర్ అంటే మా అన్న లేదా సింపుల్గా మై బ్రదర్. సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. నా బట్టలు, నా బట్టలు. మై క్లోత్స్, CLOTHES క్లోత్స్. మై క్లోత్స్ నా బట్టలు. మై క్లోత్స్ అది క్లాత్స్. మై క్లోత్స్ ఆర్ క్లాత్స్ నా బట్టలు. తర్వాత నా ఉంగరాలు, నా ఉంగరాలు. మై రింగ్స్ నా ఉంగరం అంటే మై రింగ్ ఒకటే ఉంటే, ఎక్కువ ఉంటే రింగ్స్. మై రింగ్స్ నా ఉంగరాలు. మై రింగ్స్ నా ఉంగరాలు. నా మాస్క్, నా మాస్క్. మై మాస్క్ MASK మై మాస్క్. మై మాస్క్ మాస్క్ కావద్దు మాస్క్. మై మాస్క్ MY మై MASK మాస్క్. నా మాస్క్ నా మూతిగుడ్డ, నా ముక్కు మూతిగుడ్డ ఏదోటి అనుకోండి. ఇంకా నా ఇల్లు, నా ఇల్లు. మై హౌస్ మై ఇల్లు HOUSE హౌస్. మై హౌస్ నా ఇల్లు. వాక్యంలో చెప్పినప్పుడు దిస్ ఈజ్ మై హౌస్, ఇది నా ఇల్లు అని వాక్యాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. మై హౌస్ హౌస్ లేదా మై హౌస్ నా ఇల్లు. నా ఉపాధ్యాయురాలు ఇందో చెప్పుకున్నాం. ఉపాధ్యాయుని అనాలన్నమాట. నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని అంటే లేడీ టీచరు.
ఉపాధ్యాయుడు అంటే జెన్ టీచర్. నా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు అని రాశారు, ఇలా రాయండి, అలవాటు చేసుకోండి. అలా అన్నా నష్టం లేదు, కానీ ఇలాగే అనాలి. మై టీచర్, టీఈఏసిహెచ్ఈఆర్, టీచర్. మై టీచర్, టీఈఏసిహెచ్ఈఆర్, టీచర్. మై టీచర్, నా ఉపాధ్యాయుని. నా బడి, నా బడి. నా మై బడి, స్కూల్, ఎస్సిహెచ్ఓఓఎల్, స్కూల్. మై స్కూల్, మై స్కూల్, స్కూల్. మై స్కూల్, నా బడి. నా పుట్టినరోజు, నా పుట్టినరోజు. పుట్టి, పుట్టి, నా రోజు, నా పుట్టినరోజు. నా మై పుట్టినరోజు, బర్త్డే, బిఐఆర్టిహెచ్, బర్త్, డే, డిఏవై, డే. మై బర్త్డే, నా పుట్టినరోజు. మై బర్త్డే, బర్త్ డే, మై బర్త్డే, నా పుట్టినరోజు. టుడే ఈజ్ మై బర్త్డే, ఈరోజు నా పుట్టినరోజు. ఆ వాక్యాల్లో ఉపయోగించాలన్నమాట ఇవన్నీ కూడా. నా దేశం, నా దేశం, నా దేశం. మై దేశం అంటే కంట్రీ, COUNTRY, కంట్రీ. మై కంట్రీ, నా దేశం. మై కంట్రీ, కంటి, కంటి, కంట్రీ. మై కంట్రీ, నా దేశం. ఇండియా ఈజ్ మై కంట్రీ, భారతదేశం నా మాతృభూమి, నా దేశం. నా జిల్లా, చివరిది, నా జిల్లా, నా జిల్లా. మై జిల్లా అంటే డిస్ట్రిక్ట్, DISTRICT, డిస్ట్రిక్ట్. మై డిస్ట్రిక్ట్, ఇలా పలికితే ఈజీగా ఉంటుంది. డిస్ట్రిక్ట్, ట్రీ, డిస్ట్రిక్ట్. పొల్లిచ్చి కాకి టావుత్ ఇవ్వాలి. మై డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్, DISTRICT, డిస్ట్రిక్ట్. నా జిల్లా. ఇవి మనకిచ్చినటువంటి పదాలు. మై అనేటువంటి పదంతో ఇవన్నీ చెప్పుకున్నాం. అదేవిధంగా అవర్, యువర్, హిజ్, హెర్, ఇట్స్, దైర్, ఇలాంటి పదాలతో మీరు మరికొన్ని ప్రయత్నం చేయండి. వీటిని వాక్యాల్లో ఉపయోగించండి.